సుఖం వర్సెస్ ఆనందం, సోక్రటీస్ గారి మార్గదర్శనం. సోక్రటీస్ యొక్క బౌద్ధిక వాదనలలో ఆయన ఆనందాన్ని తాత్కాలిక సుఖాలతో తారుమారు చేయకూడదని స్పష్టం చేశారు. ఆయనకు ఆనందం అంటే కేవలం ఆత్మీయ మానసిక ప్రశాంతత. సుఖం అనేది ప్రయోజనపడే సమయంలో మాత్రమే ఉంటుంది, కానీ ఆనందం నిరంతర ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. సోక్రటీస్ సత్యంలో జీవించడమే నిజమైన ఆనందమని నమ్మారు. సోక్రటీస్ ప్రకారం నిజమైన ఆనందం దైవిక గుణాలలో ఉంటుంది. ధర్మం, నిజాయితీ, నిబద్ధత వంటి గుణాలు మనల్ని సుఖం కన్నా గొప్ప ఆనందానికి కట్టిపడేస్తాయి. ఆత్మావలోకనం ద్వారా మనం నిజమైన ఆనందాన్ని పొందగలము. ఇది మనిషి స్వయంగా తన జీవితాన్ని పరిశీలించి మార్పులను స్వీకరించడం ద్వారా సాధ్యమవుతుంది. సోక్రటీస్ తన విద్యార్థులను జ్ఞానాన్ని, గుణాన్ని పెంపొందించే మార్గాలను అన్వేషించమని ప్రేరేపించారు. ఆయనకు ఆనందం అనేది మన ఆత్మను శుద్ధి చేయడం ద్వారా మాత్రమే దొరుకుతుందని భావించారు. వస్త్రాలు, భోగాలు మాత్రమే మనకు ఆనందాన్ని ఇవ్వలేవు. అలాంటి వస్తువులు కేవలం తాత్కాలిక సుఖాన్నే కలిగిస్తాయి. ఈ విషయాన్ని సోక్రటీస్ ఆవిష్కరించారు. సోక్రటీస్ చెప్పినట్లు మానవ సంబంధాలు, ఆత్మీయత, దైవికత మనకు ఆనందాన్ని అందిస్తాయి. స్వార్థం, అసత్యం మన ఆనందానికి పురాణాలు. సుఖం అనేది భౌతిక వస్తువుల ఆధారంగా ఉంటుంది, కానీ ఆనందం మన ఆత్మను నింపుతుంది. సోక్రటీస్ ఈ లోపాన్ని క్రీతివంతంగా వివరిస్తాడు. ఉత్తమ గుణాల వల్లే మనం ఆనందాన్ని పొందగలుగుతాం. కాబట్టి మనం నైతిక విలువలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి. ఇదే సోక్రటీస్ ప్రసంగించిన ముఖ్యమైన సందేశం. మనం గుణవంతులుగా ఉండాలంటే మనం వాక్కుల పట్ల, ఆచరణల పట్ల నిజాయితీగా ఉండాలి. ఆ పైన మాత్రమే మనం నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం. సోక్రటీస్ అభిప్రాయాల్లో నిజమైన ఆనందం అంటే విశ్వాసం, ధ్యానం, ఆత్మీయత. ఆయనకు ఆనందం అనేది మన ఆత్మను నింపే దీపం. మొత్తం మీద సోక్రటీస్ చెప్పినట్లు సంతోషం అనేది గుణాల ద్వారా కలిగే ఆత్మీయ అనుభవం. ఇది మన జీవితానికి స్థిరత్వం, సంతృప్తిని ఇస్తుంది.